అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభము. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 11వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము అగ్నిమయమైన గుర్రములు. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం నందు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండియుండుట వాడు చూచెను. ప్రభువు తన యొక్క జనులను కాపాడినను సరే, లేక తమ యొక్క జనుల కొరకు పోరాడి యుద్ధము చేసినను సరే, ఆయన ఉపయోగించుచున్న మార్గములు ఆశ్చర్యమును మహత్తరమైనవి. ఇక్కడ తన యొక్క సేవకుణ్ణి కాపాడునట్లు ప్రభు తన యొక్క అగ్నిమయమైన గుర్రములను రథములను పంపించుటను చూడుడి. ఎలీషా ఒక సాధారణమైన జీవితమును జీవించిన వాడే. ఎలీషాతో కూడా ఉన్నది ఒకే ఒక్క పనివాడు మాత్రమే. అట్టి దైవ మనుషునిపై అసూయ చెందిన సిరియా దేశపు రాజు అతనికి విరోధముగా గుర్రములను రథములను బలమైన గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను ఆ పట్టణమును చుట్టుకొనిరి. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. ఎవరు ఎలీషా కొరకు యుద్ధము చేసినది? ఎవరు సిరియా రాజు యొక్క వశము నుండి ఆయనను విడిపించినది? ఎలీషా యొక్క పనివాడు బోరున విలపించెను, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదుము అని అనెను. అందుకు ఎలీషా చెప్పిన జవాబు ఏమిటో తెలియనా? భయపడవద్దు, వారితో ఉన్నవారి కంటేను మన పక్షమున ఉన్నవారు వారికంటే అదుకులై ఉన్నారు అని చెప్పాను. అవును, ఎలీషాకు ఆత్మీయ కనులు తెరవబడెను. అట్టి కనులు ప్రభువు తన పక్షముగా పంపి ఉన్న అగ్నిమయమైన గుర్రములను రథములను ఆయన చూచెను. అందుచేతనే ఆయనకు అంతరంగము కలవరపడలేదు. అదే విధముగా షద్రకు మేషక్కు అబేద్నోగుల యొక్క జీవిత చరిత్ర మనకు తెలియను. వారు రాజు యొక్క బంగారపు ప్రతిమను మొక్కుటకు తిరస్కరించినందున వారి కొరకు అగ్నిగుండము 7 అధికము చేయబడెను. అది రెప్పపాటులో వారిని కాల్చి దహించి వేసి బూడిదగా చెయ్యదగిన అగ్ని. అయినను వారిని ఎత్తి అగ్నిగుండములో పడవేసిన వారిని అగ్ని యొక్క జ్వాలలు పట్టుకొని బూడిదగా చేసివేశాను. అయితే షద్రకు మేషక్కు అబేద్నోగుల యొక్క పరిస్థితి ఏమిటి? ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనం. వారు అగ్ని చేత ఎట్టి హాని నొందక ఉండేది. ముందుగానే వారిలో పరిశుద్ధాత్మిక అగ్ని రగులుకొని మండుచు ఉండుటియే దీనికి గల కారణం. ఇట్టి ప్రత్యేకమైన పరలోకపు అగ్ని సాధారణమైన లోక అగ్ని కంటేను అనేక రెట్లు ఔన్నత్యము గలదే ఉండుటి చేత వారికి ఎట్టి హానియు చేయలేకపోయింది. అంత మాత్రమే కాదు, 4వ వ్యక్తిగా యేసుక్రీస్తు అట్టి అగ్ని గుండములోనికి దిగి వచ్చి మనుష్య కుమారుని వలె వారితో కూడా సంచరించెను. వారు కూడాను వెన్నెల కాంతిలో ఆనందముతో నడుచుచున్నట్లు మనుష్య కుమారునితో అట్టి అగ్నిగుండంలో నడిచి సంచరించిరి. అది ఎంతటి అద్భుతమైన ఒక దృశ్యము! దేవుని బిడ్డలారా, మీకు వచ్చు ఎట్టి శోధన వంటి అగ్నిగుండమైనను ప్రభు పరిశుద్ధాత్మిక అగ్నిని ప్రాకారముగా ఉంచి మిమ్ములను కాపాడును. నేటి ధ్యానమునకై అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము సామెతల గ్రంథము 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.